శ్రీ గణేశాయ నమః. శ్రీమత్త్రిపురసుందర్యై నమః. శ్రీమాత అనునది లలితాదేవి మొదటి నామము. ఇది 3 అక్షరాల నామం. శ్రీమాతను నమస్కరించేటప్పుడు శ్రీమాత్రే నమః అని పలకాలి. అంటే శ్రీమాతకు నమస్కారం అని అర్థం. శ్రీమాత అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన తల్లి అని మరొక అర్థము. మన శుభాన్ని కోరేవారిలో తల్లిదే మొదటి స్థానం. అందుకే మాతృదేవోభవ అని ముందుగా చెప్పబడింది. శ్రీమాత అంటే శ్రీ అనే తల్లి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. జగత్పిత అయిన శివునికి సంకేత బీజాక్షరం ఓం అయితే, జగన్మాత అయిన శ్రీమాతకు సంకేత బీజాక్షరం శ్రీ అవుతుంది. ఓంకారంలో అకార ఉకార మకారాలు 3 ఉన్నట్లే శ్రీలో కూడా సకార రకార ఈకారాలు 3 ఉన్నాయి. ఈ 3 అక్షరాలు వరుసగా సత్వ రజస్తమో గుణాలను, త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ రుద్రులను, వారి ప్రకృతులైన లక్ష్మీ సరస్వతి పార్వతులను, వారి శక్తులైన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను సూచిస్తాయి. శ్రీ అనే ఏకాక్షరం 3 అమ్మలైన లక్ష్మి సరస్వతి పార్వతులను సూచిస్తే, మాత అన్న పదం 3 అమ్మల మూలపుటమ్మను సూచిస్తుంది. శ్రీమాత అంటే స్త్రీని కొలిచేది అని ఇంకొక అర్థం. స్త్రీకి మరొక అర్థం సకల సంపదలు భాగ్యాలు అయితే, ఆ భాగ్యాలతో కూడిన శ్రీమాతను వాటినన్నిటినీ ప్రసాదించే తల్లిగా మోక్షస్వరూపిణిగా అర్థం చేసుకోవాలి. జనని జనకులలో కూడా మనం ముందుగా తలుచుకునేది తల్లినే. శ్రీమాత మొత్తం జగత్తుకే తల్లి. అందుకే ఆ తల్లిని జగజ్జనని అని భావించి స్తుతించాలి. శ్రీమాత అంటే ఆశ్రయమైన శక్తి, సృష్టికి కారణమైనది. లలితా సహస్రనామాన్ని వసిన్యాది వాగ్దేవతలు దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసం పఠించారని చెప్పబడింది. వసిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే మనం పలకలేము, పలికినది తెలుసుకోలేము. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవునికి అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. అమ్మను ఆరాధిస్తున్నప్పుడు అయ్య మనకు స్ఫురణకు రావాలి. ఇది ఏ సమయాచారము. శ్రీమాత అనునది లలితా సహస్రనామ స్తోత్రంలోని మహామంత్రము.